హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు వర్డ్ ప్రెస్ ఒక ఓవర్వ్యూ నేను మీకు ఇస్తాను. వర్డ్ ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. సో ఆడియో ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడం కోసం మేము కొంచెం టైం కేటాయిస్తున్నాం. సో అందుకని మేము నిన్న వీడియో రిలీజ్ చేయలేకపోయాను. సో ఈరోజు నుంచి ఎవ్రీడే ఎలా అయినా సరే మీకైతే కంటెంట్ ఇవ్వడానికి అయితే చూస్తా. ఒకవేళ కొంచెం ఇబ్బంది అనుకుంటే మీరు కొంచెం వాల్యూమ్ పెంచుకొని వినడానికి ట్రై చేయండి. సో కొన్ని డేస్ అయితే ఈ ఇష్యూ కూడా ఉండదు, ఎందుకంటే మేము సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రైట్. సో వర్డ్ ప్రెస్ ఓవర్వ్యూ అంటే వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే ఆప్షన్స్ అన్నీ నేను మీకు చెప్తాను. నేనేం చెప్తానంటే మనకి ఆల్రెడీ అంటే ఇందులో మీకు కొన్ని థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని వస్తాయి. సో వాటన్నిటిని మీరు ఇగ్నోర్ చేయండి. ఇంకా ఫ్రెష్గా మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎలా వస్తుందో ఆ ఆప్షన్స్ మాత్రమే నేను మీకు చెప్తాను. సో వర్డ్ ప్రెస్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ మీది ఒకవేళ జాన్ వెబ్సైట్లో మీరు కనుక వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తే JOHN.com అనుకోండి. JOHN.com తర్వాత ఒక / ఇచ్చి WP-admin అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే మీకు లాగిన్ URLకి వెళ్తుంది. మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేశారంటే మీకు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ ఇలా బ్యాక్ ఎండ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత మీకు ఫ్రంట్ ఎండ్ కూడా ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు, ఇంకా డొమైన్ ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. సో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇలాగే ఉండదు. సో వేరే ఒక 2025, 2026 అట్లా థీమ్ ఉంటుంది. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఏమి ఉండవు అనమాట. సో మనము దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. బ్యాక్ ఎండ్ అంటే మనకి వెనకాల ఉండేది. సో ఫ్రంట్ ఎండ్ అంటే జనాలందరూ ఓపెన్ చేస్తే కనబడేది ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ ఇలా మనం డిజైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది మనము ఇక కంటిన్యూస్గా సెషన్స్ వాటిపైన ఉంటాయి. అట్లీస్ట్ నేను ఒక 5 సెషన్స్ అయినా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ పైన నేను మీకు చెప్తాను. సో ఇటువంటి టెంప్లెట్ కిట్స్ కానీ థీమ్స్ కానీ ఎలా మనం కస్టమైజ్ చేయొచ్చో కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? రైట్. సో అయితే వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్ ఇది. సో ఈ బ్యాక్ ఎండ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి డాష్బోర్డ్ అని ఉంటుంది. ఈ డాష్బోర్డ్లో ఎప్పుడైనా సరే మీకు డాష్లెట్స్ అనేవి ఉంటాయి. ఇట్లా చిన్నగా చూస్తున్నారు కదా, వీటిని డాష్లెట్స్ అని అంటారు అనమాట. సో దాని తర్వాత మనకి ఇక్కడ హోమ్ కింద అప్డేట్స్ అని ఉంది, చూస్తున్నారా? అప్డేట్స్ కింద 3 అని ఉంది. అంటే అప్డేట్స్ పక్కకు 3 అని రెడ్ కలర్లో ఉందంటే దాని అర్థం ఏంటంటే ఏవో 3 అప్డేట్స్కి దగ్గరలో ఉన్నాయి అని అర్థం అనమాట. ఏవి అవి అంటే ఒక్కొక్కసారి మన వర్డ్ ప్రెస్ వర్షన్ అవ్వచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. అప్డేట్స్ పైపు క్లిక్ ఇస్తే వర్డ్ ప్రెస్ వర్షన్ అప్డేట్ ఉండొచ్చు ఒక్కోసారి, అది ఇక్కడ చూపిస్తుంది. ఒక్కోసారి ప్లగిన్ అప్డేట్స్ ఉండొచ్చు. ప్లగిన్ ఇక్కడ చూడండి, మనకి అక్కడ 4 ఉందంటే ఇక్కడ 4 ప్లగిన్స్ చూపిస్తుంది కాబట్టి 4 ప్లగిన్స్ అప్డేట్స్ అడుగుతుంది అనమాట. సో ఒక్కోసారి ప్లగిన్స్ కాకుండా థీమ్ కూడా అప్డేట్ ఉండొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ 4 ప్లగిన్ అప్డేట్స్, ఒక వర్డ్ ప్రెస్ వర్షన్ కూడా అప్డేట్ ఉంది అనుకోండి. ప్రజెంట్ ఒక థీమ్ కూడా అప్డేట్ ఉంది అనుకోండి. అంటే 1, 4 ఇంకా వర్డ్ ప్రెస్ వర్షన్ 6. సో అంటే 6 నెంబర్ కనబడుతుంది అనమాట ఇక్కడ. సో అలా అనమాట. అంటే రెడ్ కలర్ నెంబర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అప్డేట్స్ పక్కకు 4 ఉంది, దాని తర్వాత ఈ ప్లగిన్స్ పక్కకు కూడా 4 ఉంది రెడ్ కలర్లో. అంటే ఇంకా ప్లగిన్స్ మాత్రమే అప్డేట్లో ఉన్నాయని అర్థం అనమాట. ఓకేనా? రైట్. సో మనం ఏం చేయొచ్చు, వీటిని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏం చేయాలి? సో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్డేట్ చేయొచ్చు? మనము ఎలాగైనా అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ మనం అన్నీ సెలెక్ట్ చేసి అప్డేట్ ప్లగిన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ ఇస్తే అప్డేట్ అవుతుంది. లేదా మీరు ప్లగిన్స్లోకి వెళ్ళి కూడా మీరు ఒక్కొక్కటి అప్డేట్ చేయొచ్చు. లేదా మీరు ఎలిమెంటర్ ఈ ఆప్షన్ పై క్లిక్ ఇవ్వండి. అయితే అప్డేట్ చేసేటప్పుడు చెప్తున్నా, ఎలిమెంటర్కి 2 ఉన్నాయి కదా, ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్ ఇది, ఎలిమెంటర్ ప్రో వర్షన్ ఇది. ఫస్ట్ మీరు ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్ అప్డేట్ చేయండి. ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్ అప్డేట్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి. ఇది రీఫ్రెష్ చేస్తే ప్రో అప్డేట్ అడగకపోవచ్చు కొన్నిసార్లు. అప్పుడు కూడా అప్డేట్ అడిగిందంటేనే అప్డేట్ చేయండి, అంతేగాని ఫస్టే ప్రో వర్షన్ అప్డేట్ చేయొద్దు. ఇది సేమ్ ర్యాంక్ మ్యాథ్ ప్రో ప్రో వర్షన్ ప్లగిన్తో కూడా అలాగే ఉంటుంది. సో నేను గమనించాను అనమాట అది. సో కాబట్టి నేను ఎలిమెంటర్ అప్డేట్ చేశాను, ర్యాంక్ మ్యాథ్, టేబుల్ ప్రెస్ ప్లగిన్స్ కూడా అప్డేట్ చేశాను. చూద్దాం ఒకసారి. ఈ 3 ప్లగిన్స్ అప్డేట్ అయిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. ప్రో ప్లగిన్ అప్డేట్ అడగకపోవచ్చేమో. ఒక ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్ ప్లగిన్ అయితే అప్డేట్ అయిపోయింది, ర్యాంక్ మ్యాథ్ అప్డేట్ అయిపోయింది, టేబుల్ ప్రెస్ కూడా లాస్ట్ ప్లగిన్ ఇది మనం అప్డేట్ చేసిన ప్లగిన్స్లో. 3 ప్లగిన్స్ అయిపోయినాయి. ఇది ఒకటి అప్డేట్ ఉంది కదా, ఇది ఒక్కసారి రిఫ్రెష్ చేయండి మీరు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ని.
చూడండి ప్రో వర్షన్ అప్డేట్ అడగట్లేదు చూడండి. సో అందుకే అనమాట, ఫస్ట్ ప్రీ వర్షన్ అప్డేట్ చేయండి, దెన్ ఫ్రీ వర్షన్ అప్డేట్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి, అప్పుడు కూడా ప్రో వర్షన్ అప్డేట్ అడుగుతుందంటేనే అప్డేట్ చేయండి. ఫ్రీది అప్డేట్ చేయకుండా ప్రోది అప్డేట్ చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఏంటి అప్డేట్స్లో అంటే ఇంకా మనకు అప్డేట్స్ అర్థమవుతుంది ఏమేమి అప్డేట్స్ ఉన్నాయనేది. అది వర్డ్ప్రెస్ వర్షనా లేకపోతే ప్లగిన్స్ ఏమైనా అప్డేట్ ఉన్నాయా, థీమ్స్ అప్డేట్కి ఏమైనా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం అప్డేట్ చేస్తాం. సో దాని తర్వాత పోస్ట్స్ అని ఉంటుంది. ఈ పోస్ట్ అంటే ఏం లేదు, ఇవి బ్లాగ్ పోస్ట్లు అనమాట ఇవి. సో ఇవన్నీ బ్లాగ్ పోస్ట్లు. బై డిఫాల్ట్ ఒకటి మీకు వెల్కమ్ టు వరల్డ్ వెల్కమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఒకటి అంటే బై డిఫాల్ట్గా ఒక వర్డ్ ప్రెస్ పోస్ట్ అయితే వస్తుంది, హలో వరల్డ్ అనే పోస్ట్ వస్తుంది అనుకోవచ్చు. సో అయితే ఇంకా మనం బ్లాగ్స్ ఎక్కడ రాస్తామంటే ఈ పోస్ట్స్ సెక్షన్లోనే మనం రాస్తాం. బ్లాగ్స్ అన్న ఆర్టికల్స్ అన్న టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఒక హెడ్డింగ్ పెట్టి కొన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఆ సైడ్ హెడ్డింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మధ్యలో ఇమేజెస్ కానీ ఏమైనా ఇన్ఫోగ్రాఫిక్స్ వీడియోస్ కూడా ఎంబెడ్ చేయొచ్చు అనమాట బ్లాగ్ పోస్ట్లో. సో అదే అనమాట పోస్ట్లు అంటే అది. సో దాని తర్వాత ఈ బ్లాగ్ పోస్ట్ ఎలా పబ్లిష్ చేయాలో కూడా నేను దానిపైన ఒక సపరేట్ వీడియోనే చేస్తాను. సో దానికోసం వెయిట్ చేయండి. ఈ వీడియో ట్యూటోరియల్స్ ఏం మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో పోస్ట్లు అది వచ్చేసి బ్లాగ్ పోస్ట్లు అనుకోవచ్చు. దాని తర్వాత మనకు మీడియా అని ఉంటుంది. సో మీడియా అంటే ఏంటంటే మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తున్న టైంలో మీరు ఏదైనా ఇమేజెస్ యూజ్ చేసినా, ఇమేజెస్ యూజ్ చేసినా, వీడియోస్ యూజ్ చేసినా, పీడిఎఫ్స్ యూజ్ చేసినా సరే ఆ ఫైల్స్ అన్నీ కూడా ఈ మీడియా సెక్షన్లోనే మీకు వచ్చి ఉంటాయి. సో దాని తర్వాత ఇక్కడ మనకి పేజెస్ అనేది. ఈ పేజెస్ అంటే ఏంటంటే మనం వెబ్సైట్ డిజైనింగ్లో హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, సర్వీసెస్ పేజ్, ప్రోడక్ట్ పేజ్, ప్రైవసీ పాలసీ పేజ్, ఇలా ఎన్నో రకాల పేజెస్ని మనం డిజైన్ చేస్తాం. ఆ వర్క్ అంతా కూడా మనం పేజెస్ సెక్షన్కి వచ్చే చేస్తాం. ఓన్లీ బ్లాగ్ పోస్ట్లను మాత్రమే, ఆర్టికల్స్ని మాత్రమే పోస్ట్ సెక్షన్ నుంచి పబ్లిష్ చేస్తాం. పేజెస్ ఇంకా మిగతాదంతా కూడా పేజెస్లోనే వేస్తాం అనమాట. ఇక పోస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత కూడా అది కూడా ఒక వెబ్ పేజే, పేజెస్ చేసినా కూడా అది కూడా ఒక వెబ్ పేజే. కాకపోతే మనకు పోస్ట్ల ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అంటే బ్లాగ్ పోస్ట్లు అక్కడే పబ్లిష్ చేయాలి. దానికి రీజన్ ఏంటో ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ మనకు కామెంట్స్ అని ఉంది కదా, ఈ కామెంట్స్ దేనికి ఉంటుందంటే బ్లాగ్ పోస్ట్కు మాత్రమే మీరు కామెంట్ చేయగలుగుతారు. పేజెస్కి మీరు కామెంట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఒక బ్లాగ్గా మీరు రాసినప్పుడు రీడర్ చదివి దాని తర్వాత ఆ బ్లాగ్ పోస్ట్ అతనికి అర్థం కాకపోతే ఏదైనా డౌట్ ఉంటే అతనికి కామెంట్ చేయొచ్చు అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. లెట్సే ఇది ఒక బ్లాగ్ పోస్ట్, దీన్ని నేను కాపీ చేస్తున్నాను, ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేస్తున్నాను మీకు అది కనబడాలంటే. రైట్, ఇది ఒక బ్లాగ్ మనం ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే రీడర్ చదివిన తర్వాత రీడర్ ఏం చేయొచ్చు, రీడర్ కామెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారా, లీవ్ ఏ కామెంట్ అనేది కదా, కామెంట్ టైప్ చేసి ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగవచ్చు, నేమ్, ఈమెయిల్, వెబ్సైట్ ఇచ్చి కామెంట్ పోస్ట్ చేయొచ్చు అనమాట. ఈ కామెంట్ బాక్స్ దేనికి ఉంటుందంటే కేవలం మనకి బ్లాగ్ పోస్ట్కి మాత్రమే ఉంటుంది, పేజెస్కి ఉండదు. అందుకని మనము ఎప్పుడైనా బ్లాగ్ పోస్ట్లు కనుక రాయాల్సి వస్తే ఖచ్చితంగా పోస్ట్లలోనే రాయండి, పేజెస్లో చేయొద్దు. ఇంకా బ్లాగ్ పోస్ట్ కాకుండా మిగతా ఏ పేజ్ అయినా సరే పేజెస్ నుంచి చేయండి. అయితే ఇప్పుడు బ్లాగ్ పోస్ట్స్ రాసినప్పుడు ఎవరైనా కామెంట్ చేయొచ్చు కదా, రీడర్స్ కామెంట్ చేసిన తర్వాత ఆ కామెంట్స్ని మనము ఈ కామెంట్స్ అనే సెక్షన్ దగ్గరకు వచ్చి మనం మోడరేట్ చేస్తాం. లెట్స్ సే ఇక్కడ ఒక కామెంట్ ఉంది, మీరు దీన్ని కామెంట్ జనరల్గా ఇలా వస్తుంది మీరు ఆ కామెంట్ని బట్టి మీకు అర్థమవుతుంది దీన్ని మీరు అప్రూవ్ చేయాలా లేకపోతే ట్రాష్లోకి పంపించాలా, డిలీట్ చేసుకోవాలా. ఒక్కోసారి మీరు అప్రూవ్ చేసి మీరు దాన్ని రిప్లై కూడా ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు ఏదైనా డౌట్ అడిగిండొచ్చు, మీకు తెలిస్తే ఆన్సర్ టైప్ చేసి రిప్లై కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ కామెంట్ మోడరేషన్ అనేది ఇక్కడ కామెంట్స్ సెక్షన్ నుంచి మనం చేస్తాం. అంటే ఇది కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అనుకుంటే ఈ కామెంట్ సెక్షన్ ద్వారా మోడరేట్ చేయొచ్చు. కానీ ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి అనుకోండి, అటువంటప్పుడు వర్డ్ ప్రెస్ హెవీ అవ్వకుండా ఈ కామెంట్స్ మోడరేషన్కి సపరేట్గా టూల్స్ ఉన్నాయన్నమాట కొన్ని. ఈవెన్ ఫేస్బుక్ కూడా ఒక టూల్ ఉంది. సో ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్ అనేది, దాన్ని కాన్ఫిగర్ చేసుకుంటే ఈజీ అనమాట. అది అంటే కామెంట్స్ అన్నీ అప్పుడు ఫేస్బుక్ సర్వర్లో ఉంటాయి అనుకోవచ్చు. అది కానీ దాని తర్వాత డిస్కస్ అని కూడా ఒక ప్లగిన్ ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దాం. మరలా వాటికి సంబంధించినవి అవసరమైతే మరలా నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను అనుకోండి. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, అంటే డిస్కస్ ఉంది కదా, సో దీన్ని కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఇక డిస్కస్లో ఫేస్బుక్ ప్లగిన్లో ఏంటి అంటే వాళ్ళకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటేనే వాళ్ళు కామెంట్ చేయగలుగుతారు. డిస్కస్ ఉంటే ఏంటంటే ఫేస్బుక్ ఉన్నా సరే, ఫేస్బుక్ లేకపోయినా సరే, ట్విట్టర్ అకౌంట్ ఉన్నా సరే వాటితోనూ కూడా లాగిన్ అయ్యి వాళ్ళు కామెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కామెంట్ సెక్షన్ ఇది. సో దాని తర్వాత టేబుల్ ప్రెస్ అనేది ఇది మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకున్న ప్లగిన్. ఈ ప్లగిన్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటామంటే ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి, అంటే కొన్ని కాలమ్స్, కొన్ని రోస్ క్రియేట్ చేసి ఆ టేబుల్స్లో డేటా పెట్టాలనుకుంటే టేబుల్ ప్రెస్ని మనం యూజ్ చేయొచ్చు.
ఇది సపరేట్ ప్లగిన్, ఇది మీకు అవసరం ఉండదు. ర్యాంక్ మ్యాథ్ అనేది మనం ఎస్ఈఓకి యూజ్ చేస్తాం. ర్యాంక్ మ్యాథ్ కాకుండా ఇంకా యోస్ట్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్స్ కూడా ఉన్నాయి. ఈ 3 ప్లగిన్స్లో మీరు ఏదైనా ఒక ప్లగిన్ వాడండి. ఇప్పుడు నేను పర్సనల్గా ర్యాంక్ మ్యాథ్ వాడుతున్నా కొన్ని ఇయర్స్ నుంచి. ఒకవేళ మీకు యోస్ట్ ఫేవరెట్ అనుకోండి, యోస్ట్ వాడండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీరు ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ వాడాలనుకుంటే ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ నేను ర్యాంక్ మ్యాథ్ది నేను చూపిస్తాను. ర్యాంక్ మ్యాథ్ తర్వాత మీరు ఎలిమెంటర్, ఇది ఫ్రీ వర్షన్లో కూడా మీకు ఇది కనబడుతుంది. ఎలిమెంటర్ టెంప్లెట్స్ కాకపోతే లిమిటెడ్ ఫీచర్స్తో ఉంటుంది అనమాట. సో దాని తర్వాత యూఏఈ, ఇదేంటంటే అల్టిమేట్ యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ ఈ ప్లగిన్. సో ఇది కూడా మీకు అవసరం అనుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత అపియరెన్స్, ఇది మనం బై డిఫాల్ట్గా ఉండదు అనమాట. ఇది అపియరెన్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. మన వెబ్సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్ అనేది కంప్లీట్గా అంటే 90 to 95% ఈ థీమ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను థీమ్స్ దగ్గరకు వచ్చాను. ఈ థీమ్స్లో నేను యాడ్ థీమ్ అనే ఆప్షన్ పై నేను క్లిక్ ఇస్తాను. పైన యాడ్ థీమ్ అనే ఆప్షన్ పై క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు సర్చ్లోకి రండి. చూస్తున్నారు కదా 7,000 నెంబర్ పోయింది ఇంతకుముందే, 7,700+ థీమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ సెర్చ్ థీమ్స్లో మీరు కనుక ఒకవేళ చారిటీ అని టైప్ చేశారనుకోండి, చారిటీకి సంబంధించిన థీమ్స్ మీకు రెడీమేడ్గా దొరుకుతాయి. చూడండి, అంటే డొనేషన్స్ అడుగుతున్నట్టు, ఏదో సేవ చేస్తున్నట్టు, ఇవన్నీ ఈ థీమ్స్ అన్నీ అలాగే ఉంటాయి అనమాట. సో చారిటీ అనే కాదు, ఈవెన్ మీరు ఏదైనా సరే, మీరు ఏదైనా టైప్ చేయండి. మీ ఏరియాలో ఒకవేళ ప్లంబర్ ఉన్నట్లయితే ప్లంబర్కి ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వండి. సో ప్లంబర్ అని టైప్ చేస్తే ప్లంబర్కి సంబంధించి కూడా మీకు వెబ్సైట్ టెంప్లెట్స్ దొరుకుతాయి. అదే కాదు, ఇంకా దేనికైనా సరే దొరుకుతాయి అనమాట. మీరు స్కూల్ అని టైప్ చేస్తే స్కూల్కి సంబంధించిన థీమ్స్ ఉంటాయి. ఈ థీమ్స్ వల్ల ఏమవుతుందంటే మనం వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఈజీగా, ఫాస్ట్గా, ప్రొఫెషనల్గా డిజైన్ చేయొచ్చు అనమాట. థీమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ లేఅవుట్స్ ఆల్రెడీ ఈజీగా ఉంటాయి కాబట్టి మనం ఫాస్ట్గా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. స్కూల్ కానీ ఎనీథింగ్ అనమాట, ఏ వెబ్సైట్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు వర్డ్ప్రెస్లో. సో కాబట్టి ఈవెన్ ఒకవేళ మీది హాస్పిటల్కి కనుక మీరు వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటే హాస్పిటల్ని టైప్ చేయండి. హాస్పిటల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి చూడండి. హాస్పిటల్లో కూడా సార్ మాది స్కిన్ కేర్, డెంటల్ అట్లా అనుకుంటే మీరు డెంటల్ అని కూడా అలా కూడా వెతకండి, అలా కూడా మీకు దొరుకుతాయి అనమాట. ఈవెన్ చిల్డ్రన్ డాక్టర్ అని అట్లా చాలా ఉన్నాయి. సో కాబట్టి మనకు రెడీమేడ్గా ఈ థీమ్స్ అంటే 90 to 95% ఈ థీమ్స్తోనే మనం వెబ్సైట్ డిజైన్ చేస్తాం మ్యాక్సిమం. దాని తర్వాత ఇంకా కొంచెం 5-10% మిస్ అయింది కదా, అది ఎలా చేస్తామంటే ఆ ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉన్నట్లయితే మనం ప్లగిన్స్ ద్వారా చేస్తాం. లెట్స్ ఇప్పుడు మీరు సెలా మ్యూజిక్ చూస్తున్నారు కదా. సో ఇది మా మ్యూజిక్ స్కూల్ అండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటే కీబోర్డ్ కావచ్చు, లేకపోతే గిటార్ కావచ్చు, రిథమ్ ప్యాడ్ కావచ్చు, వోకల్ సింగింగ్ అనేది ఇది ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్పై ఫుటర్లో కనబడుతుంది కదా నంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అండ్ డెమో అవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. లెట్స్ ఇప్పుడు ఈ వెబ్సైట్లో చూడండి, వాట్సాప్ బటన్ బై డిఫాల్ట్గా ఆ టెంప్లెట్ కిట్తో రాలేదు, మాకు థీమ్తో రాలేదు. మేము వాట్సాప్ ఫీచర్ ఇలా కావాలి అంటే మేము ఒక సపరేట్ ప్లగిన్తో మనం చేసాం. సో అలాగే ఉంటుంది. అంటే మీకు ఏదైనా కావాలి అంటే, మీకు నచ్చింది కావాలనుకుంటే, మీకు అది ఒక థీమ్లో లేదనుకోండి, నథింగ్ టు వరీ అనమాట. మనము ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని కూడా మనం చేయొచ్చు. ఇంతకుముందు మేము వాట్సాప్కి క్లిక్ టు చాట్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాం. దాని తర్వాత మా వాట్సాప్ నెంబర్ ఇస్తే అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ బటన్ ఒకవేళ మీరు selamusic.in వెబ్సైట్కి వచ్చి ఈ వాట్సాప్ ఐకాన్ పై క్లిక్ ఇచ్చారనుకోండి, మీరు మా నెంబర్ సేవ్ చేసుకోకపోయినా మాతో చాట్ చేసే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అలా ఉంటుంది ఆ బటన్ అనేది. సో ప్లగిన్స్, మనకు థీమ్స్ చాలా ఇంపార్టెంట్. అలా ప్లగిన్స్ కూడా చాలానే ఉంటాయి, కానీ మనకు ఫ్రీక్వెంట్గా యూజ్ అయ్యే ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను కవర్ చేస్తాను. అవి నేర్చుకున్నారంటే మీరు తర్వాత ఏ ప్లగిన్ని యూజ్ చేయాల్సి వచ్చినా మీరు ఖచ్చితంగా మీ అంతకు మీరే దాన్ని కాన్ఫిగర్ చేసుకొని మీరు వర్క్ చేయగలుగుతారు. సో దాని తర్వాత యూజర్స్ అంటే ఏం లేదండి. ఒకవేళ మీరు ఇప్పుడు నేను చూస్తున్నా కదా, నేను యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ చేశాను. ఒకవేళ మీకు నచ్చిన యూజర్ క్రియేట్ చేయాలనుకోండి, లేదా ఒక బ్లాగ్ ఆథర్ ఉన్నారనుకోండి, కొత్త యూజర్ మీరు అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ రోల్ అంటే ఏంటి, ఈ రోల్ వాళ్ళు బై డిఫాల్ట్గా మీరు వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, అదే అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. సో అడ్మినిస్ట్రేటర్ అన్నీ చేయగలుగుతాడు వర్డ్ప్రెస్ లోపల. అడ్మినిస్ట్రేటర్ కాకుండా ఆథర్ కానీ ఇట్లా కాంట్రిబ్యూటర్, సబ్స్క్రైబర్ ఏదైతే ఉన్నారో వీళ్ళకు లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయి అనమాట. నా సజెషన్ అయితే ఒకవేళ వేరే డెవలపర్ వస్తే వాళ్ళకి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ క్రియేట్ చేయండి, కానీ ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకండి. నా ఎక్స్పీరియన్స్లో ఏం జరిగిందంటే, కొంతమంది ఏమన్నారంటే నాకు కూడా తెలుసు వర్డ్ప్రెస్ అని అన్నారు. అలాంటప్పుడు మనం క్రెడెన్షియల్స్ ఇచ్చాం వాళ్ళు ఏదో చేస్తారని, సో వాళ్ళు మొత్తం చెడగొట్టిచ్చారనమాట. మరలా మేము స్క్రాచ్ నుండి చేయాల్సి వచ్చింది. అందుకని నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, వర్డ్ప్రెస్ గురించి నిజంగా తెలిసిన వాళ్ళకే, అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో యూట్యూబ్లో వీడియో చూశాను నాకు వచ్చి అంటే కాదండి, వాళ్ళు నిజంగా దానిపై పని చేసి వర్డ్ప్రెస్ గురించి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి.
ఒకవేళ లేదంటే ఇవ్వకండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే మీ వర్డ్‌ప్రెస్ సైట్‌కి ఏ ఇబ్బంది కలగకుండా మీరు ముందే ఏదైతే వర్క్ చేశారో అదంతా మీరు బ్యాకప్ తీసుకొని దాని తర్వాత మీరు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏది చేసినా మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్యాకప్ ఉంది కాబట్టి దాన్ని ఏ టైంలోనైనా రీస్టోర్ చేయొచ్చు. సార్ మరి ఇప్పుడు బ్యాకప్ ఎలా తీసుకోవాలి, రీస్టోర్ ఎలా చేసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు కదా. సో వాటి సెషన్స్ నేను మీకు ఖచ్చితంగా ఇస్తానండి. ఇప్పుడు మనం వర్డ్‌ప్రెస్ ఓవర్‌వ్యూ చూస్తున్నాం. ఆ సెషన్స్ కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి మిస్ అవ్వద్దు, ట్యుటోరియల్స్ లెసన్స్ మీరు మిస్ అవ్వద్దు. ఇంకా నేర్చుకోవాలనుకుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా కొత్త డౌట్స్ ఇంకా వర్డ్‌ప్రెస్లో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను వాటిపైన ట్యూటోరియల్స్ చేస్తాను. సో యూజర్స్ విషయానికి వచ్చేసరికి అది ఇంకా టూల్స్లో మనకు పెద్దగా యూజ్ అవ్వవు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. టూల్స్ కానీ ఇది నేను సపరేట్ ప్లగిన్ అండి. ఇది సపరేట్ ప్లగిన్. సెట్టింగ్స్ మీకు ఉంటుంది. సెట్టింగ్స్లో మనకు యూజ్ అయ్యే ఆప్షన్ ఏంటంటే లింక్ స్ట్రక్చర్ అనమాట. సెట్టింగ్స్లో మీరు వచ్చిన తర్వాత మీరు పర్మాలింక్స్ ఆప్షన్పై మీరు క్లిక్ ఇవ్వండి. పర్మాలింక్స్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు బై డిఫాల్ట్గా ఒకవేళ డే అండ్ నేమ్ ఉండొచ్చు మీకు పర్మాలింక్ స్ట్రక్చర్. అప్పుడు ఏమవుతుందంటే మీరు అబౌట్ అనే ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి, అబౌట్ వస్తుంది యూఆర్ఎల్, కానీ అంతకంటే ముందు ఆ డేట్ వస్తుంది, ఆ డే అండ్ నేమ్ వస్తుంది, సంవత్సరము నెల డేట్ వస్తుంది అనమాట. ఇలా వద్దు నాకు జస్ట్ అబౌట్ అనే రావాలనుకుంటే మీరు పోస్ట్ నేమ్ ఆప్షన్పై సెలెక్ట్ చేయండి. దాని తర్వాత సేవ్ చేంజెస్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇది వర్డ్‌ప్రెస్ యొక్క బ్యాక్ ఎండ్ అనేది. సో వర్డ్‌ప్రెస్లో మనం ఎలా ఒక బ్లాగ్ ఎలా పబ్లిష్ చేసుకోవాలి, ఎలా మనం వెబ్సైట్ డిజైన్ చేస్తాము థీమ్తోనైనా టెంప్లెట్ కిట్తోనైనా అనేది మీకు ఫర్దర్గా సెషన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్ అండి. ఒకవేళ మీరు కనుక పెయిడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని మీరు లైవ్ ఇంటరాక్టింగ్ సెషన్స్తో నేర్చుకోవాలి అనుకుంటే మీరు డిజిటల్ బడీ వెబ్సైట్కి రావచ్చండి. సో ఒకవేళ మీరు ఫుటర్కి వెళ్ళినట్లయితే ఎలాగో వాట్సాప్ బటన్స్ ఉన్నాయి, మీరు దానిపై క్లిక్ ఇచ్చినా మీరు చేయొచ్చు. లేదంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. 63099739273292 ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది. సో పై నెంబర్ పాత నెంబర్ అండి, ఇది వాట్సాప్ లేదు దీనికి. సో దీనికి మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్ నాతోనే ఇప్పుడు నేను వీడియో చేస్తున్న పర్సన్ నేను డిజిటల్ జాన్, నేనే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండి డిజిటల్ బడీలో. సో కాబట్టి ఒకవేళ మీరు నాతోనే ట్రైనర్తోనే ఒకవేళ ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మోస్ట్లీ సెషన్స్లో ఉంటుంటాను. సో అటువంటిప్పుడు మీకు ఇబ్బంది అవ్వద్దు అనుకుంటే మీరు నాకు జస్ట్ ఒక మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా నా ఫ్రీ టైంలో నేను మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్ అండి. ఒకవేళ కొంచెం క్లారిటీ అటు ఉండొచ్చు, బట్ మేము హోప్ఫుల్లీ వీ విల్ ఫిక్స్ ఆల్ దోస్ ఇష్యూస్ వెరీ సూన్. ఇష్యూస్ ఫిక్స్ చేసిన తర్వాత మరలా ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.